నమస్తే అమ్మ భగవాన్ శరణం. నా పేరు శ్రీలక్ష్మి, మా ఆయన రంజిత్ జీ, మాది హన్మకొండ జిల్లా. మేము సత్యలోకానికి నవరాత్రి హోమ జరిపించుకోవడానికి వచ్చాము. 9 రోజులు నవరాత్రి హోమ చాలా అద్భుతంగా జరిగింది. మాకు హోమ కంప్లీట్ చేసుకొని ఆ రోజు సాయంత్రం మేము రిటర్న్ అయ్యాము. జోలార్పేటలో మా ట్రైన్ ఉంది, బాగుమతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. మేము అక్కడ ట్రైన్ బోర్డ్ అయింది, స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయింది. కాకపోతే మాకు నలుగురికి ఒకే దగ్గర ఇవ్వలేదు. B6 కోచ్లో మా ఇద్దరికి ఇచ్చారు, B1 కోచ్లో ఇద్దరికి వచ్చింది. సరే ట్రైన్ లోపలికి వెళ్ళిన తర్వాత మేము అందరినీ ఎవరైనా అడ్జస్ట్ చేసుకోవచ్చులో ఒక దగ్గర అనేసి అనుకుని B6లోనే అందరం ఎక్కేసినాము. మా లగేజ్ మొత్తం టోటల్ 5 బ్యాగ్స్ అవన్నీ కూడా B6లోనే అడ్జస్ట్ చేసి పెట్టేసుకున్నాము. మా పక్క సీట్ అతన్ని మేము అడిగాము, మీరు B1కి వెళ్ళి అడ్జస్ట్ అవుతారా, మీ ఫ్యామిలీ అందరం ఒక దగ్గర ఉంటామని అంటే తను మేము పాట్నా వరకు వెళ్ళాలి, నాకు చాలా లగేజ్ ఉంది, నేను వెళ్ళాను అనేసి తను అన్నారు. వేరే ఇటు సైడ్ వాళ్ళని కూడా అడిగితే వాళ్ళు కూడా అట్లానే చెప్పేశారు, పాట్నా వరకు వెళ్ళాలి మేమంటే ఇంకా వాళ్ళందరినీ డిస్టర్బ్ చేయడం ఎందుకు, మేమే అడ్జస్ట్ అవుతుంది అనేసి మేమిద్దరం B6 కోచ్లో ఉన్నాము. వాళ్ళిద్దరు B1 కోచ్కి వెళ్ళారు. ఆల్మోస్ట్ అప్పటికి 5:30 వరకు వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక మేము 5:30కి ట్రైన్లోనే పడుకున్నాను. నేను పడుకున్నా, పాప కాసేపు మెలుకుతూనే ఉంది. నేను అట్లా పడుకున్నా, చాలా డీప్ స్లీప్కి వెళ్ళిపోయినా. ఆల్మోస్ట్ ఒక 7:30 ఆ టైంలో నాకు పాప లేపింది. మమ్మీ డాడీ కాల్ చేసిండు అని. యాక్చువల్ డిన్నర్ కోసం గూడూరులోనే ఆర్డర్ చేసుకొని తిందామనేసి అనుకున్నాము. కానీ గూడూరుకి వెళ్ళే వరకు టైం 10:30 అట్లా అవుతుంది. అంత లేట్ అయితే డిన్నర్ లేట్ అవుతుంది కదా, ట్రైన్లోనే ఆర్డర్ చేసుకుందామని చెప్తే తను ట్రైన్లోనే చపాతీ అది ఆర్డర్ చేసిండు. ఇక 7:30కి అప్పుడే వాళ్ళు చపాతీ తీసుకొచ్చారని మాకు కాల్ చేసిండు. పాప నాకు చెప్పి ఇట్లా డాడీ కాల్ చేసిండమ్మా తినడానికి వెళ్దామంటే మేము వెంటనే నా ఒక హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని వాళ్ళ కోచ్కి వెళ్ళాము. B1కి వెళ్ళాము B6 నుండి. B1కి వెళ్ళిన తర్వాత జస్ట్ మేము వెళ్ళేసరికి బాబు తినేసిండు, తర్వాత పాప నేను తినేసినాము. మేము ముగ్గురం తినడం అయిపోయింది, ఆయన తినడం స్టార్ట్ చేస్తున్నాడు. జస్ట్ ఒక చపాతీ తిన్నాడంటే ట్రైన్ మొత్తం షీవరింగ్ అవుతుంది, అటు ఇటు ఇట్లా ట్రైన్ వెళ్ళిపోతూ ఉంది. అయ్యో పాప అప్పటికి భయపడి ఏడుస్తూ ఉంది, ఏం జరుగుతుందో అసలు తెలియట్లేదు. మామూలుగా రెగ్యులర్గా వెళ్తుంటే చిన్న చిన్న జర్క్స్ అట్లా వస్తాయి ట్రైన్లో, సో అట్లనే ఏమన్నా చిన్న డిస్టర్బెన్స్ ఉందేమో అని అనుకున్నాము. కానీ అసలు ఇంకా ఆగట్లేదు, మొత్తం ట్రైన్ ఇట్లా అటు ఇటు అవ్వకుండా వెళ్ళిపోతూ ఇంకా స్పీడ్ ఎక్కువ షేక్ అవుతూ ఉంది. మొత్తం ట్రైన్లో ఉన్న సామాన్లన్నీ అటు ఇటు కింద పడిపోతున్నాయి, అందరు అరుస్తూ ఉన్నారు. సేమ్ మేము అది సీట్లో ఉన్న కర్రీ అంతా కూడా మా బట్టల మీద పడిపోయింది, షేక్ అయ్యి ఇంకా అంతకంటే స్టార్టింగ్లోనే ఏదో అవుతుందని అర్థమైపోయి వెంటనే నామజపం స్టార్ట్ చేసాం. మేము అందరం నిల్చొని మేము అందరం నామజపం స్టార్ట్ చేసి దగ్గర ఉన్నాం. పాప అయితే చాలా భయపడిపోయింది, ఏడుస్తూనే ఉంది. ఏం కాదు నాన్న మనకు భగవాన్ ఉన్నారు అనేసి నామజపం చేస్తూనే ఉన్నాం. నామజపం 3 టైమ్స్ చేయడం కంప్లీట్ అవ్వకముందే ట్రైన్ వెళ్ళిపోయి ఆగిపోయింది. అసలు ఏం జరిగిందో ఎవ్వరికి తెలియదు. సరే అని ట్రైన్ ఆగిన తర్వాత మేము బయటికి వచ్చేసినాం, ఇక దిగినాం. మా దగ్గర ఒకటే బ్యాగ్ ఉంది, అది కూడా ఆ బ్యాగ్లో అమ్మ భగవాన్ కలుషం ఉంది. ఆ బ్యాగ్ నా హ్యాండ్ బ్యాగ్లో నాకు కొంచెం వాల్యుయబుల్ థింగ్స్ ఉన్నాయి, ఆ బ్యాగ్ అవి 2 నా దగ్గర ఉన్నాయి. ఇంకా ట్రైన్ దిగి చూస్తే ముందున్న బోగిలో కోచెస్ అవన్నీ కూడా చెల్లా చెదరు అటు ఇటు పడిపోయినాయి. ఎగ్జాక్ట్గా మా ముందు భోగి మాత్రం ఇట్లా వీ షేప్లో ఇటు పక్కకు వచ్చింది, మేమున్న భోగి స్ట్రైట్గా వచ్చేసి ఆగిపోయింది. మా వెనకాల భోగి అన్నీ కూడా లైన్గా అట్లనే ఉన్నాయి, మాది ట్రాక్ తప్పిపోయింది. అసలు ఏంటని దిగి చూస్తే ముందు ఒక గూడ్స్ ట్రైన్ ఉంది, ఆ గూడ్స్ ట్రైన్ అది ఆ లూప్ లైన్లో ఉంది. మా ట్రైన్ వాళ్ళ సిగ్నల్ ఉండడం వల్ల డైరెక్ట్ వెళ్ళి గూడ్స్ ట్రైన్కి గుద్దేసింది. సో ఆ ఇంజన్ మొత్తం పైకి వెళ్ళిపోయింది. మేము B6లో ఉండాల్సిన వాళ్ళము, జస్ట్ మేము వచ్చినాక ఒక 5 మినిట్స్ లోపలే ఇన్సిడెంట్ జరిగింది. B6 కోచ్ పరిస్థితి ఎట్లా ఉందంటే ఆ కోచ్ ఇంకో కోచ్ మీద ఇట్లా పైకి ఎక్కి ఉంది. అసలు ఇది ఎంత అద్భుతం అంటే B6లో ఉంటే మా పరిస్థితి ఎట్లా ఉంటుందని ఆలోచిస్తేనే చాలా మాకు ఇట్లా అది అయిపోయింది. ఇదంతా కూడా అమ్మ భగవాన్ అనుగ్రహమే, లేకపోతే ఎప్పుడైనా కూడా మేము ఎన్నిసార్లు వచ్చి వెళ్తున్నాము. ఇట్లానే వేరు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎవరినైనా అడిగినా కూడా సరే అడ్జస్ట్ అయ్యి అందరం ఒకేసారి ఒక దగ్గర కూర్చునే వాళ్ళం. కానీ నిన్నటి రోజున ఏం జరిగిందంటే అక్కడ వాళ్ళని అడిగినా వాళ్ళు ఎవరు వెళ్ళలేదు. సరేలే అని మేమే మళ్ళీ వీళ్ళ దగ్గరకు వచ్చినాం. అదే ఇది అంతా మాకు భగవాన్ చేసిన చాలా పెద్ద గొప్ప అద్భుతము. అది తలుచుకుంటేనే ఇప్పుడు మాకు ఎంత ఇట్లా అనిపిస్తుంది అంటే అది చెప్పలేమండి. అలాగే వీళ్ళని వచ్చేసి ఏంటంటే పక్కకు దించేసి నేను లగేజ్ కోసము అక్కడికి వెళ్ళి చూసినాను. కంప్లీట్ వీళ్ళు ఉన్నటువంటి B6 కంపార్ట్మెంట్ అంతా కూడా ఇట్లా పడిపోయి ఉంది, కంప్లీట్ ఇట్లాగా.
వాడిని చూసిన తర్వాత నాకు అక్కడ ఎమోషన్ ఆగలేదు. నా భగవాన్ నన్ను కాపాడిల్లు, నా కుటుంబాన్ని కాపాడిల్లు అనేటువంటి ఆవేదన నా లోపల ఆ క్షణం వచ్చేసింది. నా భగవాన్ రాదు అనుక్షణం ఉన్నారు, నన్ను మమ్మల్ని కాపాడుతున్నారు అని చెప్పి అనిపించింది. నా పిల్లలు కనుక ఈ కంపార్ట్మెంట్లో ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంది భగవాన్ అని చెప్పని అనుకున్నా. అక్కడున్న పరిస్థితి అక్కడ నాకు అంతా కూడా సెకండ్స్లల్లో అక్కడ ఒక్కొక్కరు వచ్చేసి ఆ గ్లాసెస్ పలగొట్టేసి అందులో నుంచి బయటకు వస్తున్నారు. సెకండ్స్లల్లో అంతా కూడా వాతావరణం అంతా మారిపోయింది. అటు ఫైర్ వస్తుంది. ఏంటి భగవాన్ ఇది, అందరిని కాపాడు భగవాన్, కాపాడు భగవాన్ అని చెప్పి ఒకటే ప్రార్థనలో ఉన్నాం. ఆ ప్రార్థన చూసుకున్న తర్వాత అక్కడి నుంచి లగేజ్ ఇట్లా అందులోనే మొత్తం కూడా B6 లగేజ్ ఉంది. ఆ లగేజ్ కోసం వచ్చేసి ఎట్లా అని చెప్పని అనుకొని అటు వెతకడం స్టార్ట్ చేసినాను. ఒక పండు ముసలామె అక్కడ అంతమంది ఉన్నారు జనాలు. అంతమంది జనాలల్లో ఎవరి హడావిడిలో వాళ్ళు పరిగెత్తుతున్నారు. అక్కడ మా లగేజ్ని ఏదైతే లగేజ్ ఉన్నదో ఒక్క బ్యాగ్ అని కాదు 4 బ్యాగులు మాయి. ఆమె ఒక్కతే ఆమె దగ్గర పెట్టేసుకొని అక్కడ పక్కకు పెట్టేసుకొని ఆమె రెడీగా నా కోసమే వెయిట్ చేసి ఇచ్చేటట్టుగా అక్కడ రెడీగా ఉంది. అక్కడ ఇమీడియట్లీ నేను వెళ్ళేసి ఆమె దగ్గరికి వెళ్ళేసి నా బ్యాగ్స్ నేను కలెక్ట్ చేసుకోవడం జరిగింది. మమ్మల్ని అనునిత్యము కాపాడుతున్న శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్కి వేల కృతజ్ఞతలు, అనంత కోటి కృతజ్ఞతలు. శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ రాత్రిపూట మాకు అక్కడ ఉన్నటువంటి ఆ దీనమైన పరిస్థితులలో ఎట్లా అనుకునే టైంలో అనుక్షణం మమ్మల్ని కాపాడి ముందుకు తీసుకొచ్చిన శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్కి వేల కృతజ్ఞతలు. అలాగే దాసయ్య గారు వచ్చేసి త్రిష దాసయ్య గారు, అలాగే చిత్ర దాసయ్య గారు, అలాగే రష్మి దాసయ్య గారు మాకు వచ్చేసి రాత్రి వెహికల్ని అరేంజ్ చేయడం జరిగింది. మమ్మల్ని వచ్చేసి నియమంకి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. మేము ఈరోజు సేఫ్గా మేము మరో జన్మ మాకు అమ్మ భగవాన్ ఇచ్చినందుకు వేల కృతజ్ఞతలు అమ్మ భగవాన్. శతకోటి ప్రణామాలు అమ్మ భగవాన్. థ్యాంక్ యూ అమ్మ భగవాన్, థ్యాంక్ యూ అమ్మ భగవాన్. నేమంకి వచ్చిన తర్వాత మేము అక్కడ పిల్లల గురించి ప్రేయర్ చేసినాం. మంచిగా చదువుకోవాలి, వాళ్ళు ఎడ్యుకేషనల్గా, విద్యాపరంగా, జ్ఞానపరంగా, మేధాపరంగా బాగా అభివృద్ధి చెందాలని నాకు అదే మనసులో ఉంది. హోమంలో కూడా నేను అదే పూజ చేసుకుంటూ ఉన్నా. దేవుని అనుగ్రహం వల్ల మేము ఇక్కడ నేమంకి వచ్చినాము. ఈరోజు దసరా పండుగ రోజు ఇక్కడ నేమంలో విద్యారంభ పూజ చేశారు. 2 పిల్లలు కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. అంతా భగవాన్ దయ మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ విద్యా పూజలో కూడా పార్టిసిపేట్ అయ్యేలా చేశారు. మొత్తం ఇదంతా భగవానే మాకు చేసిన అనుగ్రహం. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ భగవాన్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ భగవాన్. యాక్చువల్లీ నేను ఇందాక చెప్పడం నాకు అది గుర్తు రాలేదండి. మేము ట్రైన్లో పడుకున్నాను కదా, అది చాలా డీప్ స్లీప్ ఉంది. నాకు పడుకున్న టైంలో ఒక కళ కూడా వచ్చింది. ఆ కళ ఎట్లా ఉందంటే, ట్రైన్ మేము వెళ్తుంటే పాప ట్రైన్లోంచి కింద పడిపోయినట్టుగా. కింద పడిపోతే నేను వెంటనే బాబుని రన్నింగ్ ట్రైన్లోంచి అక్క కింద పడిపోయింది నాన్న, నువ్వు దిగు, నేను దిగుతా అనేసి రన్నింగ్ ట్రైన్లోంచి బాబుని దింపేసిన. నేను కూడా వెంటనే బాబు వెనకాల కిందికి దిగి మా ఆయనకి కాల్ చేశాను అన్నట్టు. ఇట్లా పాప కింద పడిపోయింది, బాబుని ట్రైన్లోంచి దిగేసినాము, మేము ఇంటికి వస్తున్నాము, లగేజ్ అంతా ట్రైన్లోనే ఉందంటే తను నాకు నిద్రలోనే చెప్తున్నారు, కళలో చెప్పారు. సరే మీరైతే ఇంటికి రండి, నేను అది రైల్వే వాళ్ళతో మాట్లాడి బ్యాగ్స్ అనేది తెప్పిస్తాను అని చెప్పిండు. అట్లా చెప్పి అది డ్రీమ్ కంటిన్యూ అవుతుంది. అప్పుడే నాకు పాప లేపిండు. ఇదైతే నాకు భగవాన్ ముందుగానే చూపించింది అన్నట్టు, ఇట్లా అవేర్ అవ్వండి అనేసి. అట్లా వెంటనే నేను అక్కడికి వెళ్ళినాక తినుకుంటూ ఇదే విషయం ఆయనకు చెప్తున్నాను. ఇది ఇట్లా ఇన్సిడెంట్ స్టార్ట్ అయిందండి. ఇది చాలా అద్భుతము. ఇంకా మన సత్యలోకంలో కూడా ఈ రోజు మనకి ప్రాసెస్ జరుగుతుంది హోమం అయిపోయిన తర్వాత. ఇంకా లాస్ట్ రోజు ప్రతి ఒక్క రోజు జరిగిన ప్రాసెస్ గురించి మళ్ళీ రివ్యూ చేస్తూ అట్లా మన లోపల ప్రేమను పుట్టించండి అనేసి అమ్మ భగవాన్ అడిగినప్పుడు నేను కళ్ళు మూసుకొని ఆ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఇట్లా అమ్మ నాలో ప్రేమను పుట్టించండి అమ్మ అన్నప్పుడు సేమ్ అమ్మ నాకు కనిపించారు. నా పక్కన ఇట్లా ఎల్లో కలర్ శారీ, మెరూన్ కలర్ బార్డర్ శారీతో ఉండి నా మీద అక్షింతలు వేసి అమ్మ దీవించినట్టుగా నాకు అమ్మ దర్శనం ఇచ్చారు. పరంజ్యోతిగా నా లోపలికి రండి అమ్మ అని చెప్పినప్పుడు కూడా పరంజ్యోతి రూపంలో అమ్మ ముఖం చాలా స్పష్టంగా నాకు కనిపించింది. అట్లా అమ్మ రూపం నా లోపలికి వచ్చినట్టుగా నాకు అనిపించింది. అట్లా నాకు కనిపించి మమ్మల్ని పెద్ద ప్రమాదం నుండి అమ్మ భగవాన్ ఇద్దరు మమ్మల్ని రక్షించారు. ఇది చాలా పెద్ద అద్భుతం అండి. థ్యాంక్ యూ పరంజ్యోతి. మేము ఇట్లా ఇన్సిడెంట్ జరిగిన వెంటనే దాసాజీకి కాల్ చేసాము. దాసాజీకి కాల్ చేసి చెప్పాము. నైట్ అప్పటికి చాలా లేట్ అయిపోయింది, 8:30, 9 అవుతుంది. అది మొత్తం చిన్న విలేజ్. ఆ విలేజ్ మొత్తం చెట్లు పొలాలు అవే ఉన్నాయి, హైవే అదంతా దూరం ఉంది మాకు. దాసాయి కాల్ చేయగానే వెంటనే రెస్పాండ్ అయ్యారు. ఇక్కడ నేమం దాసాయి వాళ్ళకి కాల్ చేశారు. ఇక్కడ నేమం దాసాయి వాళ్ళు వెంటనే అసలు మా ఫోన్లలో బ్యాటరీ పర్సెంటేజ్ కూడా చాలా తక్కువ ఉంది. దాసాయి వాళ్ళు అసలు మేము చేయకముందే దాసాయి వాళ్ళే మాకు కాల్ చేసి
డ్రైవర్ని పంపిస్తున్నాం, వెహికల్ పంపిస్తున్నాం. అది మేము మాకు వెంటనే ప్రతి నిమిషానికి ఇట్లా కాల్స్ చేస్తూ అప్డేట్ చేస్తూ మాకు వెహికల్ పంపించారు. ఆ నైట్ మేము ఆ వెహికల్లో మళ్ళీ ఇక్కడ నేమంకి వచ్చి ఇక్కడ సేఫ్గా రీచ్ అయ్యి అందరం సేఫ్గా ఉన్నామండి. దాసరి మీ అందరికీ మాకు చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాం దాసరి. సో మచ్ దాసరి.